నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అమ్మవారికి శక్తివంతమైన గుప్త నవరాత్రుల గురించి మనం రోజు కూడా తెలుసుకుంటూ ఉన్నామండి. అంటే ఈ 9 రోజులు తెలుసుకున్నాము, ఈ రోజు 10వ రోజు అండి, అంటే ఆఖరి రోజు ఈ 15వ తారీఖున మన అమ్మవారికి వారాహి అమ్మవారికి చాలా అద్భుతాలు అనేవి అందరిళ్లలో చేస్తున్నారని మనం చెబుతూనే ఉన్నాం కదండి. అలాగే అమ్మవారు మనందరికీ కూడా ఎవరమైతే పరిహారాలు చేస్తూ ఉన్నామో, ఎవరమైతే పూజలు చేస్తూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇచ్చినట్టుగా ఈరోజు ఒక అద్భుతాన్ని ఒక భక్తురాలింట్లో చూపించారండి. ఆవిడ మనకి రాత్రి మెయిల్ పంపించారండి, చాలా హ్యాపీగా అనిపించింది. మీరందరూ కూడా ఎప్పుడైతే ఈ వీడియో మీ కళ్ళ ముందు పడుతుందో అప్పుడు వెంటనే అమ్మవారి కోసం ₹1 అనేది తీసి పెట్టండి. అది ఎందుకోసమో ఏంటి ఆ అద్భుతం అనేది కూడా మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క, నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమపరంగా కానీ, పెళ్ళి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనకి సోమవారం నాడు వచ్చిందండి. సోమవారం ఆఖరి రోజండి, అంటే 10వ రోజు అనమాట. ఈరోజు చివరి అమ్మవారికి మంచి అవతారం అండి. ఈరోజు గుడిలో మీరందరూ కనుక గుడికి వెళ్ళగలిగితే, మీ ఇంటి దగ్గర ఎవరికైనా సరే అమ్మవారి వారాహి అమ్మవారి గుడి ఉంటే కనుక వెళ్ళగలిగితే వెళ్ళి చూడండి. ఈరోజు చక్కగా మంచిగా అవతారం అండి. 10వ రోజు ఎప్పుడైతే ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు అనేది చాలా శక్తివంతంగా అమ్మవారికి కనిపిస్తారండి. అలాంటి అమ్మవారు మనందరి రూపంలో మనందరికీ కూడా నిజంగా ఒక అద్భుతాన్ని చూపించినట్టుగా ఒక భక్తురాలింట్లో ఒక అద్భుతాన్ని చూపించారు. ఇది గనక మనం చూడగలిగితే నిజంగా చాలా వరకు కూడా అమ్మవారే నిజంగా మన ఇంటికి వచ్చినట్టుగా. నిన్న కూడా ఒక వీడియో పెట్టాం కదా, దానికి చాలామంది అక్క మీరు అన్నారు అమ్మవారే సాక్షాత్తు మన తలుపు తడతారు అని. అలాగా నిజంగా మా ఇంట్లో అమ్మవారి తలుపు తట్టారక్క అని చెప్పి ఒక ఆవిడ మనకి మెయిల్ పంపించారండి. ఆ మెయిల్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఆ భక్తురాలు ఏమని పంపించారు అని అంటే, హాయ్ మేడం, నేను ముద్ర కూడా వేసుకోలేదు. అంటే అండి వారాహి అమ్మవారి ముద్ర అండి, మనం వేసుకొని వజ్రఘోషం అనుకోవాలి అని చెప్పి నిన్న పెట్టిన వీడియోకి ఆవిడ పంపించారండి. నేను వారాహి అమ్మ ముద్ర కూడా వేసుకోలేదు, వజ్రఘోషం అని అనుకుంటూ మా బాబుకి అన్నం తినిపిస్తున్నాను. నా మనసులో కోరుకున్న కాసేపటికి వారాహి అమ్మవారు ఇలా దర్శనం ఇచ్చారక్క, చాలా హ్యాపీగా అనిపించింది. అంతేకాకుండా నవరాత్రి డేస్ అనేది కూడా 3 డేస్ అనేది తను చేసుకుందంటండి పూజ. అందువల్ల అమ్మవారు ఇలా దర్శనం ఇచ్చారు అని. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి గోడ మీద అమ్మవారు దర్శనం ఇచ్చారు అన్నట్టుగా ఆవిడ చాలా క్లియర్గా అండి ఒక ఫోటో మనకి ఈ మెయిల్తో పాటు అటాచ్ చేశారండి. ఆ ఫోటోని మీకు క్లియర్గా కూడా చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఆవిడకి ఇలాగ కనిపించారక్క నాకు గోడ మీద అని చెప్పి ఆవిడ పంపించారండి. ఆ మెయిల్తో పాటు అటాచ్ చేశారు ఈ ఫోటోని. నిజంగా చూడండి ఫ్రెండ్స్, చక్కగా 2 కళ్ళు క్రాస్గా, 2 కళ్ళు క్లియర్గా, అమ్మవారి ముక్కు అనేది కింద, నోరు కూడా ఎంత క్లియర్గా చక్కగా కనిపిస్తుంది అని అంటే నిజంగా అమ్మవారిని చూసినట్టు అనిపించిందండి. తన బాబుకి అన్నం తినిపిస్తూ మనసులో తన ఒక కోరిక అనుకుందంటే వజ్రఘోషం అని అనుకుంటూ. నిజంగా మనం అనుకుంటూ ఉంటామండి, అయ్యో వారాహి నవరాత్రులు కదా, చాలా నిష్టగా ఎన్నో పూజలు చేస్తే కానీ అమ్మవారి దర్శనం కాదు, మన కోరిక తీరదని అనుకుంటూ ఉంటాం. తన కోరిక కూడా తీరిందంటండి. మనస్ఫూర్తిగా అమ్మ నాకున్నావు నువ్వు తల్లి అని చెప్పి, మన పనుల్లో మనం పడిపోయినా, ఏదైనా తెలుసో తెలియకో ఒక పూజ చేస్తామని అనుకున్నా అది చేయలేకపోయినా కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం అనేది లేదండి. అమ్మవారు చూడండి ఎంత శాంతమూర్తిగా చక్కగా మనకి ఎలాగా
దర్శనం ఇస్తున్నారు అని అంటే ఈ వరాహి నవరాత్రులు ఇలా కనపడడం అనేది చాలా అదృష్టం అండి. ఈ వీడియోని ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు వెంటనే అమ్మవారిని తలుచుకొని ₹1 తీసి మీ పర్సులో పెట్టండి. ఎప్పుడైతే కనుక తీసి విడిగా పెట్టి మీరు ఎప్పుడైతే గుడికి వెళతారో ఈరోజు గుడికి వెళితే కనుక ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకొని, మీరు వరాహి అమ్మవారి గుడి లేదు అక్క మాకు అనుకున్న వాళ్ళు చక్కగా మీ ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఏ అమ్మవారి గుడి ఉన్నా సరే మీరు వెళ్ళొచ్చండి. వెళ్ళి ఆ గుడిలో మీరు వరాహి అమ్మవారిని తలుచుకొని ఈ ₹1 అయినా సరే, ₹1 అనేది మినిమం అండి. నేను చెప్పేది నిజంగా ఆ ₹1కే చాలా శక్తి ఉంది. అలా కాదక్క నేను ఎక్కువ కూడా దక్షిణ వేయగలను అని అనుకున్న వాళ్ళు ₹11 దగ్గర నుంచి ₹27 అలాగా మీరు ఎంతైనా సరే దక్షిణ ఈరోజు గుడిలో వేశారండి. చాలా అంటే చాలా అద్భుతం అండి ఈ విషయాన్ని మనం చూడడం అనేది. అంతేకాకుండా అండి మీరు ఈరోజు రాత్రి లోపండి మీరు కనుక ఇలాగా ఈరోజు వారాహి నవరాత్రులు నేను చేయలేదక్క అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా ఈరోజు అమ్మవారిని తలుచుకొని మీరు ఒక దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ఇంతవరకు దీపాన్ని వెలిగిస్తున్నామక్క అని అనుకున్న వాళ్ళు పర్వాలేదండి. ఆల్రెడీ 3 రోజులు చేశాము అయిపోయిందక్క అని అనుకున్న వాళ్ళని ఈరోజు ఆఖరి రోజు అండి మీరు అమ్మవారి ముందు ఇలాగ చక్కగా ఒక దీపాన్ని వెలిగించి, ఫోటో ఉన్నా లేకపోయినా అండి మళ్ళీ కూడా చాలామంది అడుగుతున్నారు ఫోటో లేకపోతే పూజ అనేది చేసుకోవడానికి కుదరదు కదక్క అని అన్నట్టుగా భయపడుతున్నారు. అలా కాదండి, మీరు పూజ చేసుకోవచ్చు. దీపారాధన వెలిగించుకొని అమ్మవారి ముందు మీరు ఏదైతే కనుక ₹1 తీసి పెడతారో అది అమ్మవారి ముందు పెట్టి అప్పుడు రేపైనా సరే మీరు తర్వాతైనా సరే గుడికి ఈరోజు వెళ్ళడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడు గుడికి వెళితే అప్పుడు అమ్మవారికి ఆ కాணிకని వేయచ్చు. ఆ ₹1ని అమ్మవారి ముందు పెట్టి చక్కగా ఒక దీపాన్ని వెలిగించుకోండి. ఒక మంచి అద్భుతం అండి ఇది. ఇంకా కూడా అండి ఈరోజు రాత్రిలోపు మీరు ఈ వజ్రఘోషం అనే మంత్రాన్ని చక్కగా మీరు ఒక 10 సార్లు అండి, ఈరోజు 10వ రోజు అమ్మవారికి చాలా విశేషం. ఈ 10వ రోజు కాబట్టి వజ్రఘోషం అని చెప్పి ఒక 10 సార్లు మీరు ఒక పేపర్ తీసుకొని అందులో రాయటానికి కూడా ప్రయత్నించండి. అమ్మవారు నిజంగా చాలా శక్తివంతమైన అమ్మవారండి. అందరూ కూడా అమ్మవారిని చూస్తే భయపడతారు కానీ ఉగ్రదేవత అంటే నిజంగా చెడు పనులు చేసేవాళ్ళే అమ్మవారిని చూసి భయపడాలండి. మనం చక్కగా ఎలాగైతే కనుక ప్రేమతో అభిమానంతో అమ్మవారిని చూస్తున్నప్పుడల్లా ఎంతో అందంగా శాంతమూర్తిలా కనిపిస్తారండి. అందువల్ల ఈ చిన్న పరిహారాన్ని రాత్రిలోపు చేసుకోండి. ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా అండి మీ ఒకవేళ దీపాన్ని పెట్టడానికి కుదరలేదక్క ఈరోజు చివరి రోజు పెట్టమన్నారు కదా అని అనుకున్న వాళ్ళు కుదరకపోయినా పర్వాలేదండి. మీరు వజ్రఘోషం అనే మట్టుకు ఒక 10 సార్లు మీరు బుక్లో రాసుకోండి. వారాహి నవరాత్రులు పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. అమ్మవారు నిజంగా తోడుంటారు మీతో. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.